హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ 4 సర్ టిమ్ బెర్నర్స్-లీ. బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 8 నెలలు. పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆందోళనకు గురికావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర్గత భేదాలు. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. ఏ సమస్యాత్మకమైన వయసు, బి అన్వేషణ వయసు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ అండ్ బి లు రెండు. ఆర్మీ బీటా పరీక్ష అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది. ఆన్సర్ ఆప్షన్ 4 సామర్థ్యం. వైఖరి మాపనులను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 స్ప్రాంజర్. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన అవరోధాలు. ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 4 మూర్త. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించటమే వివేచన. ఈ నిర్వచనం ఇచ్చినది. ఆన్సర్ ఆప్షన్ 3 గ్యారెట్. క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష.
ఆన్సర్ ఆప్షన్ 3 ప్రశ్నావళి. హిపోక్రేటిస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారము విషష్ణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం. ఆన్సర్ ఆప్షన్ 4 నల్లని పైత్యరసం. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు గాని కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆన్సర్ ఉపగమ పరిహార. ఈ క్రింది వానిలో కుంటనానికి దారి తీసే కారకం కానిది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞాశాయి ఎక్కువగా ఉండటం. పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన. ఆన్సర్ ఆప్షన్ 3 సంచరిత. మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన. ఆన్సర్ ఆప్షన్ 1 యాదృచ్ఛిక. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించినది? ఆన్సర్ ఆప్షన్ 1 పావ్లోవ్. సంజనాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ 4 పియాజే. కోక్లేర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 సంజనాత్మక. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ 2 కాటిల్. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 45. ఈ క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు. కార్లెటన్ వాస్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధన విధానం? ఆన్సర్ ఆప్షన్ 3 వినేటక ప్రణాళిక. ప్రకల్పన లేదా ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది? ఆన్సర్ ఆప్షన్ 2 స్టీవెన్ సన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.